హాయ్ అండి, ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి టైప్స్ ఆఫ్ రైస్ అండి. రైస్లో రకాలు, వాటి ఉపయోగాలు, అవి ఎలా తీసుకోవాలనేది చెప్తున్నాను. అదేవిధంగా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇంకేదన్నా వీడియోస్ కావాలంటే, దేని గురించి అన్నా చేయమంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కొంచెం లైక్ చేసి, షేర్ చేసి కామెంట్ చేయండి. ఇవి రకరకాల బియ్యాలండి. వాటి ఉపయోగాలు, అవి ఎట్లా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇవి బ్లాక్ రైస్ అండి. దీంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇవి కూడా 1 కప్పు బియ్యానికి 3 కప్పులు నీళ్లు పోసుకొని 6 నుంచి 8 గంటల వరకు బాగా నానబెట్టుకొని మెత్తగా ఉడకబెట్టుకొని తినాలండి. ఇవి కూడా సాంబార్లోకి కానీ, చారులోకి కానీ, పులుసు కూరలోకి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా ఇవి తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందండి, నీరసం రాకుండా ఉంటుంది. ఇవి రెడ్ రైస్ అండి. దీంట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇవి షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. షుగర్ ఉన్నోళ్ళు తీసుకోవచ్చు, మామూలు వాళ్ళు తీసుకోవచ్చు. షుగర్ ఉన్నోళ్ళు షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. అదేవిధంగా ఇవి నానబెట్టుకొని తీసుకోవాలండి. 6 అవర్స్ నుంచి 8 అవర్స్ వరకు నానబెట్టి 1కి 3 వాటర్ పోసుకొని, 1 కప్పు బియ్యానికి 3 కప్పులు నీళ్లు పోసుకొని ఉడకపెట్టుకొని బాగా అప్పుడు తినాలండి. ఇవి చారు కానీ, సాంబార్ కానీ, పులుసు కూరలోకి కానీ బాగుంటుందండి. ఇవి వైట్ రైస్ అండి. తెల్లగా పాలలాగా ఉన్నాయి కదా, కానీ ఇవి చాలా డేంజరు. ఇవి ఎంత తక్కువ తింటే అంత మంచిది, కానీ తినడానికి చాలా బాగుంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అందుకని ఇవి కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఇవి ఫుల్ వైట్ కాదు, కానీ కొంచెం రెడ్ షేడ్ వస్తాయండి. ఇవి కూడా 1 గంట నానబెట్టుకొని వండుకోవాలి. 1కి 2 వాటర్, కానీ 1 గంట నానబెట్టుకొని వండుకోవాలి. ఇవి వైట్ రైస్లో ఉన్నంత కార్బోహైడ్రేట్స్ అయితే ఉండవండి. కొంచెం అవి బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అవి తినలేని వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. ఇందాక వైట్ రైస్ చూపించాను కదండి, అలా వైట్ రైస్లోనే ఇదొక రకం అనమాట. వాటంత వైట్, వాటంత సన్నగా అట్లా ఉండవండి. కాకపోతే తినటానికి చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా డైజెస్ట్ అవుతాయి. ఇవి ఇంకో రకం అండి. ఇవి కూడా షుగర్ ఉన్నోళ్ళు తీసుకుంటారు. అంటే వాళ్ళు కొంచెం ముడి బియ్యం, రెడ్ రైసు, బ్లాక్ రైసు తినలేనోళ్ళు ఈ రైస్ తీసుకోవచ్చు అండి. ఇవి కూడా 1 అవర్ నుంచి 2 అవర్ వరకు బాగా నానబెట్టుకొని తింటే ఎక్కువ మోతాదులో తినలేమండి. ఈ రైస్ ఎప్పుడైనా సరే కొంచెం క్వాంటిటీ తక్కువలో తినగలుగుతాం, కాబట్టి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. ఇవి కూడా కొంచెం షుగర్ పేషెంట్లు తీసుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.